అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఈ రోజు మనకు చాలా సింపుల్‌గా ఉండే ఒక సాధారణమైన అమ్మాయి పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది. మీలో ఎవరైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకునే వారికి పెద్దగా కండిషన్స్ పెట్టలేదు. స్క్రీన్ మీద మీరు అమ్మాయి ఫోటోని చూడొచ్చు. ఈ అమ్మాయి మనకు పంపిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాము. ఈమె పేరు ప్రభావతి. వయసు 41 సంవత్సరాలు. వయసు కొంచెం ఎక్కువగా ఉంది, కానీ ఆస్తి అయితే చాలా ఎక్కువ ఉంది. మీలో కొంతమంది డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడతారు. ఈ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుని ఫినాన్షియల్ పరంగా బాగా సెటిల్ అవ్వచ్చు. ఈ అమ్మాయి భర్త అనారోగ్య కారణంగా చనిపోయాడు. ఈమె భర్త పేరు మీద 2 సొంత ఇళ్ళు, 1 ఎకరం వ్యవసాయ భూమి ఉంది. వాటి విలువ సుమారు 2 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రజెంట్ ఈ అమ్మాయి విశాఖపట్నం జిల్లా జగదాంబ సెంటర్లో ఉంటుంది. ఈ అమ్మాయి భర్త స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసేవాడు, కానీ ఇప్పుడైతే భూమి మీద లేడు. భర్త చనిపోయి సుమారు 13 సంవత్సరాలు అయ్యింది. రెండో పెళ్లి కోసం ఈమె ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎందుకనో చాలా బాగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకోవాలి అని చాలా పట్టుదలతో ఉంది. ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరో ఒక అబ్బాయి దొరుకుతాడు అని చాలా ఆశతో పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది. మీలో చాలా మంది ఇటువంటి అమ్మాయి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాన్ని మీరు అసలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ ఈ అమ్మాయి ఎటువంటి ఉద్యోగాన్ని చేయడం లేదు. ఇంటర్మీడియట్ వరకు ఈ అమ్మాయి చదువుకుంది. ప్రతి నెల ఈమె ఆదాయం 55,000 రూపాయలుగా ఉంది. 2 సొంత ఇళ్ల మీద అద్దెలు 55,000 రూపాయలుగా ప్రతి నెల చివరిలో వస్తుంటాయి. ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ప్రశాంతంగా జీవిస్తుంది. బీచ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఇంట్లో టీవీ సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుంది. నాన్ వెజ్ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పింది. మాంసాహారం లేకపోతే భోజనం అసలు తినను అని చెప్పింది. మీలో ఎవరైనా మాంసాహార ప్రియులు ఈమెతో ఉంటూ రకరకాల మాంసాహార ఐటమ్స్ వండించుకోవచ్చు. చదువు లేని వారు కూడా ఈమెకు పర్వాలేదు అని చెప్పింది. 5.5 ఇంచెస్ ఎత్తును, 73 కేజీల బరువును ఈమె కలిగి ఉంది. బాడీ కలర్ వచ్చి తెలుపు రంగు. చాలా తెలివైన, చురుకైన, మంచి మనసున్న అబ్బాయి ఈమెకు కావాలి. ప్రతి నెల ఈమె సొంత ఇంటి అద్దెలు మీరు కలెక్ట్ చేయవలసి ఉంటుంది. మార్కెట్కి వెళ్ళి ఈమె చెప్పిన కాయగూరలు, వంట సామాన్లు తీసుకురావాలి. అలాగే సాయంత్రం సమయంలో బీచ్కి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. 24 గంటలు ఈమెతోనే మీరు జీవించవలసి ఉంటుంది. కావాలంటే మీ తల్లిదండ్రులను కూడా ఈమె ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయికి పిల్లలైతే లేరు, కాబట్టి మీరు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవారైతే మరీ మంచిది. లేదు, పిల్లలు మాకు వద్దు, ఈమెను పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలి అనుకుంటే అది కూడా మీ ఇష్టమే. పిల్లలు కావాలి అంటే అనాథ శరణాలయం నుండి కూడా తెచ్చుకొని పెంచుకోవచ్చు అని చెప్పింది. ఈ అమ్మాయి మాటను వింటూ ప్రేమగా ఈమెను వదిలిపెట్టకుండా జీవితాంతం ఈమెతో ఉండాలి. తెలుగు తెలిసిన వారు మాత్రమే మీకు కావాలి అని చెప్పింది. ఉద్యోగం లేకుండా బాధపడే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీ సొంత ఖర్చులకు ఈమె ఆదాయాన్ని మీరు వాడుకోవచ్చు. పెద్ద కుటుంబీకులు కూడా ఈమెను పెళ్లి చేసుకుని మీ కుటుంబాన్ని ఈమె కుటుంబంగా చేయొచ్చు. బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్. క్యాజువాలిటీగా అప్పుడప్పుడు డ్రింకింగ్ చేసేవారైనా ఈమెకు పర్వాలేదు అని చెప్పింది. కానీ స్మోకింగ్ చేసేవారు ఈమెకు వద్దు అని చెప్పింది. ఎందుకంటే ఈమెకు స్మోకింగ్ అంటే అలర్జీ అని చెప్పింది. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాన్ని మీరు అసలు మిస్ అవ్వకండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో జీవించడానికి ఇష్టపడేవారు కమెంట్స్లో వెంటనే చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.